అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. యా, సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ అయ్యారు. సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాజ్ వెరీ షీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అవునా? అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary. School open చేసి 100 years అవుతుంది. So I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, it's very nice. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా? ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. yes, and that teacher is such a fond of me, and తనే she kept on saying, మీనా నువ్వు రావాలి, నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. I was like, okay ma'am, okay ma'am. Same teacher. Yes, something great. Something. ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ in T Nagar, Chennai. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. ఎస్, విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా? నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ some 2-3 films I did. So constantly I used to see her. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. So that was like always there, and I always liked her. Naka tanante chaala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, you know, dressing sense, yeah, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist kada? Yes, very disciplined. Yes. చాలా. అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్లు గట్ట తెలియవు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ హీరోయిన్, ఐ యూస్ టు సిట్ అండ్, ఇది చెప్పాలా ఐ యూస్ టు సిట్ అండ్ రీడ్ కామిక్ బుక్స్, బికాస్ దట్ వాజ్ మై ఏజ్. 14-15 లో. Then slowly they said, comics nunchi you should start ఏంటి novels చదవాలి,
అని చెప్పి అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. సో పీపుల్ యూస్ టు లైక్ రికమెండ్ ఇది చదువు అది చదువు అని దే యూస్ టు సే. సో సమ్ ఫ్రమ్ కామిక్స్ టు గ్రిషమ్, యా ఐ యూస్ టు దెన్ ఐ యూస్ టు అన్ని చదువుతాను, తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. ఇంగ్లీష్ అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50, 60. Ante cheyagalnu appudu. Just average best. Average best. Yes. 60 ante what do you call first class marks? Avuna? 60 out of 100, 60 I thought some 90 is first class. Kada? No. 60 is first class. 60 below aithe second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. యా, ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఐ గెస్ yes. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? ఎయిత్ స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. లాంగెస్ట్ కెరీర్. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు, లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యు మెయింటైన్ హెల్త్, యు మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, మోర్ పర్ఫార్మెన్స్, మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే ఆ ట్రెండ్ ఆ రోజున. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బాగుంటే అది. అవును, యా. అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది చేశారు కదా అని. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ అవుతుంది. అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. You always had your own niche. Yeah, I had my own thing. It's not అందరిది చూస్తాను, but it's not like వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ I will do it in my own way, my own style. Exactly. That ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, ఇన్వాలంటరీగా జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, పర్దా హై పర్దా ఒక సినిమా సినిమా చేశాను హిందీలో. Why you could not continue in Hindi? Because I was too busy here. Too occupied. Exactly. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరూ. And also I was told అక్కడ
దే టేక్ వెరీ లాంగ్ టు ఫినిష్ అ మూవీ, టు కంప్లీట్ అ మూవీ అని అది కూడా విన్నాను. That Yeah, also అవును, one మన అంత major thing. డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on this. There was no time to think of that, though I wanted to.